ఖచ్చితంగానే అందరిలో ఏమి చూస్తున్నాడు ఆయన పరిశుద్ధతలో ఉండాలని, జీవించాలని. మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడే అండి. ఎందుకంటే ఇక్కడ వాక్యానుసారంగా ఉందనుకోండి, ముందు ఓర్పు, సహనం, ప్రేమ కలిగి ఉంటామండి. కానీ అలా కాకుండా శరీరానుసారంగా ఉన్నామనుకోండి, మొట్టమొదటి మనలో ఏమొస్తాయి? భేదాలు, కోపాలు, విమతాలు, అన్ని రకాలవి కూడాను మనం ఉన్న చోట ఏలుబడి చేస్తాయండి. కుటుంబంలో అయినా సరే, పనిచేసే చోట అయినా సరే, బయటైనా సరే, మనం వాక్యానికి విరుద్ధంగా జీవిస్తుంటే మాత్రం అక్కడ మొట్టమొదటి వచ్చేది ఏమిటి? ఖచ్చితంగా భేదాలండి. అంటే దేవునికి విరుద్ధంగాను, అక్కడ దేవునితో మనం విభేదిస్తాం, అలాగే మనం ఉన్న వారితో కూడా మనం ఖచ్చితంగా విభేదాలు ఇస్తామండి. అటువంటి వారి మీద దేవుని కోపం వస్తుందండి. అందుకే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అటువంటి వారి మీదకేనండి. అందుకే మొట్టమొదటి దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ముందు మనం జీవించే విధానాన్ని వాక్యానుసారంగా ఉండటానికి మొట్టమొదటి మనం దాన్ని సరి చేసుకుని